హాయ్ ఫ్రెండ్స్, టుడే శ్రీదేవి గేమ్ ఫ్రెండ్స్. గేమ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది డైమండ్ షేప్లో ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా నీట్గా అర్థం చేసుకోండి. 2 టైమ్స్ చెప్తాను, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ క్లోజు, ఈ క్లోజు, ఈ క్లోజు, ఈ క్లోజ్ ఫ్రెండ్స్. డైమండ్ షేప్లో ఫ్రెండ్స్. 9 క్లోజు, 8 క్లోజు, 3 క్లోజు, 0 క్లోజ్ ఫ్రెండ్స్. 9, 8, 3, 0 కలిపితే 0 అవుతుంది ఫ్రెండ్స్. పక్కన ఓపెన్, 0 ఓపెన్ వచ్చింది ఫ్రెండ్స్. దీని కిందికి వచ్చేసరికి ఇక్కడ 7 క్లోజు, 5 క్లోజు, 2 క్లోజు, 9 క్లోజ్ ఫ్రెండ్స్. 7, 5, 2, 9 క్లోజ్ ఫ్రెండ్స్. ఆపోజిట్ తో 8 వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ కిందికి వచ్చేసరికి 3, 9, 6, 3 ఫ్రెండ్స్. మళ్ళా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 3, 9, 2, 2, 6, 8 ఫ్రెండ్స్. 8, 3, 1 అనేసరికి ఇక్కడ ఆపోజిట్ 6 వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు 6 అంటున్నానంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 9, 8, 3, 0 కలిపితే 0 ఫ్రెండ్స్ వచ్చేసింది 0. కిందికి వచ్చేసరికి 7, 5, 9, 2 కలిపితే 3 అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడే అర్థం చేసుకోవాలి మీరు. 3 అవుతుంది. ఆపోజిట్ 8 వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక స్టడీ వచ్చింది, ఇక్కడ ఆపోజిట్ వచ్చింది, ప్లస్ ఇక్కడ ఆపోజిట్ ఫ్రెండ్స్. ఇది అర్థం చేసుకోవాలి మీరు. 3, 9, 3, 6 కలిపితే ఏమవుతుంది ఫ్రెండ్స్? 3, 9, 3, 6 1 అవుతుంది ఫ్రెండ్స్. ఆపోజిట్ తో 6 ఓపెన్ ఫ్రెండ్స్. సింగిల్ ఓపెన్ గా కనపడతా ఉంది. సూపర్ గా ఉంది గేమ్. ఓకేనా? తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్. క్లోజ్ కావాలంటే ఈ ఓపెను, ఈ ఓపెను, ఈ ఓపెను ఫ్రెండ్స్. 0, 8, 0 కలిపితే 8 అవుతుంది ఫ్రెండ్స్. ఈ క్లోజు, ఈ క్లోజు, ఈ క్లోజ్ ఫ్రెండ్స్. 4, 0, 9 కలిపితే 3 అవుతుంది ఫ్రెండ్స్. ఈ 3 ఓపెన్లు 8 అంటేనే ఈ 3 క్లోజులు 3 ఫ్రెండ్స్. ఆపోజిట్ తో వచ్చింది. ఓకేనా? కిందకి 0, 9, 8 7 ఫ్రెండ్స్. 0, 9, 3 2 ఫ్రెండ్స్. ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు. 3 ఓపెన్లు 8 అంటేనే ఆపోజిట్ తో 3. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి 3 ఓపెన్లు 7 అంటేనే ఈ 3 క్లోజులు 2 ఫ్రెండ్స్. ఆపోజిటే. ఇందాక మీరు చూసినారు ఓపెన్లు ఏ విధంగా వచ్చినాయో. ఈ 4 క్లోజులు 0 అంటే 0 వచ్చింది ఫ్రెండ్స్. ఈ 4 క్లోజులు 3 అంటే ఆపోజిట్ తో 8 వచ్చింది ఫ్రెండ్స్. అర్థమైందా? ఇక్కడ 9, 8, 0, 3 0 అన్నప్పటికీ 0 వచ్చింది. 7, 5, 9, 2 3 అంటే ఆపోజిట్ తో వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ తోనే తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. అందువలన 0, 8, 0 8 అన్నప్పటికీ 3 క్లోజులు 3 ఫ్రెండ్స్. 0, 9, 8 7 అంటేనే ఆపోజిట్ తో 2 వచ్చింది ఫ్రెండ్స్. అప్పటికి ఇది ఆపోజిట్, ఇది ఆపోజిట్, ఇది స్టడీగా వస్తుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోవాలి మీరు. 8, 6, 3 0 అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మళ్ళా ఇంకోసారి చెప్తాను ఫ్రెండ్స్. 0, 8, 0 8 అంటేనే 4, 0, 9 3 క్లోజ్ ఫ్రెండ్స్. 3 ఓపెన్లు 8 అంటేనే 3 క్లోజులు 3. ఓకేనా? తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 0, 9, 8 7 ఫ్రెండ్స్. 0, 9, 3 ఆపోజిట్ ఫ్రెండ్స్. అప్పటికి ఇది 8, ఇది 3 ఆపోజిట్, ఇది 7, ఇది 2 ఆపోజిట్. అప్పటికి ఒక డైమండ్ షేప్ లో ఒక స్టడీ అంటే 2 ఆపోజిట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు 0, 8, 0 4, 0, 9 ఆపోజిట్ వచ్చినప్పటికీ 0, 9, 8, 0, 9, 3 ఆపోజిట్ 2 ఆపోజిట్లు వచ్చినప్పటికీ ఒక స్టడీగా వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు 8, 6, 6 3 ఓపెన్లు 0 అంటే 3 క్లోజులు 0 గానే రావాలి ఫ్రెండ్స్. 0 గా రావాలంటే 8 క్లోజ్ ఫ్రెండ్స్. ఎందుకు నిదానంగా రాస్తానో అర్థం చేసుకోండి. 8 క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకొకటి చూపిస్తాను, ఇక్కడే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడే కదా మనం గేమ్ స్టార్ట్ చేసింది. 4, 6, 0
3 ఓపెన్లు 0 అంటేనే 6 0 5 3 క్లోజులు 5 ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి. 4 6 0 3 ఓపెన్లు 0 అంటే 3 క్లోజులు 5 ఆపోజిట్ ఫ్రెండ్స్. కిందికి వచ్చేసరికి 3 2 8 3 ఓపెన్లు 3 అర్థమైంది ఫ్రెండ్స్. 3 క్లోజులు 8 ఆపోజిట్ ఫ్రెండ్స్. ఇందాక చెప్పిన ఒక స్టడీ ఉంటే 2 ఆపోజిట్లు ఉంటే ఒక స్టడీ ఫ్రెండ్స్. 6 0 4 3 ఓపెన్లు 0 3 క్లోజులు 5 ఆపోజిట్. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి 3 ఓపెన్లు 3 3 క్లోజులు 8 ఆపోజిట్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి 6 1 6 మనం 6 అనుకున్నాం కదా ఫ్రెండ్స్. 6 1 6 3 ఓపెన్లు 3 3 క్లోజులు 3 అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్? 3 క్లోజ్. అప్పటికి 3 క్లోజ్. అర్థమైంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఈ రూట్లో వస్తే 68, ఇక్కడ ఈ మోడల్ ప్రకారం వస్తే 63. రెండే బ్రాకెట్లే ఫ్రెండ్స్. 68 63 ఛాలెంజ్గా ఉండాలి ఫ్రెండ్స్. గ్యారెంటీగా పడతాయి. ఖచ్చితంగా ఆడుకోండి, మిస్ కావద్దండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.